హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. ఈరోజు చిలుకూరులో షాపింగ్ అండ్ ఎలా దానం చేయాలి, ఎలా రౌండ్స్ వేస్తే కోరికలు తీరుతాయి అండ్ డిఫరెంట్ ఫ్రూట్స్ కూడా చూపిస్తా. చూడండి, ఫస్ట్ అయితే టాయ్స్ అయితే చాలా బాగున్నాయి. బైట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ రేట్స్ కూడా తక్కువ ఉన్నాయి. చూడండి, కుకింగ్ సామాన్ అయితే చాలా బాగున్నాయి. అలాగే వీటి చూడండి, స్వీట్స్ అయితే ఆల్ ఐటమ్స్ అంటే చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి. వీటి రేట్ కూడా కొంచెం తక్కువే అనిపించింది బయటతో కంపేర్ చేస్తే. చూడండి, ఇయర్ రింగ్స్, క్లిప్స్ అండ్ చిన్నపిల్లల టాయ్స్ అండ్ దేవుని దగ్గర పెట్టే సామాను, రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్ అయితే ఇంకా బాగున్నాయి. చూడండి, ప్రసాదం కూడా దొరుకుతుంది ఇక్కడ. మామూలుగా లడ్డు అవి కూడా చాలా టేస్ట్ అనిపించాయి. ఇంకొకటి బియ్యపు గింజమైన పేర్లు రాస్తారు కదా, అవి కూడా సైజెస్ని బట్టి ఉన్నాయి. చూడండి, చూపించా కదా ఎగ్జాంపుల్స్కి. టిక్లీస్ కూడా చూడండి, కుంకుమ, పసుపు అన్నీ ఉన్నాయి. చూడండి, బ్యాంగిల్స్ ఎంత పెద్దగా ఎన్ని పెట్టాడో. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా ఎలా దానం చేయాలి అని చెప్తా అన్నాను కదా. మామూలుగా మనం కష్టం వచ్చినప్పుడు దేవునికి మొక్కుతాం కదా, దేవునికి మొక్కండి. అలాగే మనకు తోచినంత పేదవాళ్ళకు, అంటే బెగ్గింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ అడుక్కునే వాళ్ళకి మనకు తోచినంత 500 కానీ 1000 కానీ, అది కూడా ముసలి వాళ్ళకు, కాళ్ళు చేతులు లేని వాళ్ళకి ఇస్తా అని మొక్కండి. అలా కూడా కోరికలు తీరుతాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే ట్రై చేశాను. మనం అంటే వాళ్ళ లైఫ్ అయితే 500తో 1000 చేంజ్ చేయలేము, బట్ ఆ ఒక 2-3 డేస్ అన్న హ్యాపీగా తినగలుగుతారు వాళ్ళు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇంకొకటి, ఇక్కడ చిలుకూరులో 11 రౌండ్స్ వేసి కోరుకొని తర్వాత 108 వేస్తారు. ఒకవేళ కోరిక తీరినట్టయితే ఇక్కడ దాని పక్కనే కొంచెం సైడ్స్లో హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది, విజిట్ చేయండి. ఫ్రూట్స్ అయితే నేను ఎక్కడ మార్కెట్లో నాకు ఇంత స్పెషల్గా అనిపించలేదు. వాక్కాయ కానీ, స్టార్ ఫ్రూట్ కానీ, వాటర్ ఆపిల్ కానీ, డిఫరెంట్ ఫ్రూట్స్ కనిపించాయి నాకైతే. హార్ట్ఫుల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.